క్షణక్షణం పోరాటం కణంకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ తప్పదా? మద్యం స్కామ్ లో మిథున్ కూరుకుపోయారా? మదనపల్లె ఫైల్స్ కేసులో విచారణ. మద్యం స్కామ్ కు ఆధారాలు అందజేసిందా? మద్యం స్కామ్ నిందితులు వాసుదేవరెడ్డి వాంగ్మూలం కూడా మిథున్ కు చుట్టుకుందా? సిఐడి పక్క ఆధారాలతో అరెస్ట్ కు రంగం సిద్ధం చేస్తోందా? మదనపల్లెలో మళ్లీ మొదలైన ఫైల్స్ కథ. సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ రాకతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు. ఏ క్షణంలోనైనా అరెస్ట్ల పరంపరకు శ్రీకారం. తీగ లాగారు, డొంక కదిలింది. అదనంగా మద్యం స్కామ్ కు కూడా క్లూ దొరికాయా? బిక్క చచ్చిపోయిన పలువురు వైకాపా నేతలు. చర్చోపచర్చలకు తెర తీసిన సిఐడి రాక. మొలకల చెరువు ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించిన తెలుగుదేశం నాయకులు. ఆశ్చర్యంగా ఉందా? పాలక వర్గం నిరసన ఎందుకు అని అనుమానంగా ఉందా? పిఎల్ఆర్ సెలెక్టెడ్ ప్రజాప్రతినిధులు వద్దు, ప్రజాస్వామ్యబద్ధ ఎలక్టెడ్ ప్రజాప్రతినిధులు ముద్దు అంటూ హోరెత్తిన తెలుగు తమ్ముళ్లు. కోరం లేక వాయిదా పడ్డ మండల మీట్. తెలుగుదేశం వైపు వైఎస్ షర్మిల చూపు. వైఎస్ జగన్, డీకే శివకుమార్ చర్చలు సఫలమై జగన్ కాంగ్రెస్ గూటికి చేరేనా? పాలక పక్షాన్ని వదిలేసి వైసీపీపై విమర్శలు. అచ్యుతాపురం ప్రమాద సంఘటనలోనూ వైసీపీనే కార్నర్ చేసి విమర్శలు చేసిన షర్మిల. కాంగ్రెస్ కు ఎంత ఉపయోగపడుతుందో కానీ తెలుగుదేశం పార్టీకి మహా మేలు చేస్తోంది. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లెలో మళ్లీ మదనపల్లె ఫైల్స్ అలజడి మొదలైంది. సబ్ కలెక్టరేట్ ఫైల్ దహనం కేసులో విచారణ ప్రారంభించిన సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యర్ తమ బృందంతో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో కాలు పెట్టడంతో నేరస్తుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. సోమవారం రాత్రి ఒక్కసారిగా ప్రజల్లో చర్చ మొదలైంది. ఇక వరుస అరెస్టులు ఖాయమనే గుసగుసలు వినపడుతున్నాయి. మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో ఫైళ్ల దహనం కేసు మలుగున పడింది అనుకుంటున్న తరుణంలో సోమవారం సిఐడి అధికారులు రంగంలోకి దిగడంతో మళ్లీ అలజడి మొదలైంది. సబ్ కలెక్టరేట్ లో సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, అడిషనల్ ఎస్పీ రాజ్ కమల్, సిఐడి డిఎస్పీ వేణుగోపాల్, మదనపల్లె డిఎస్పీ కొండయ్య నాయుడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్నారు. రాత్రి నిమ్మలపల్లి విఆర్ఓ రమణయ్యతో పాటు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న గౌతమ్ తేజ్ లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు మళ్లీ తోడి ఎక్కడ తమ గొంతుకు ఊరి బిగిస్తారోనని ఫైళ్ల దగ్ధం కేసులో ఉన్న నిందితులతో పాటు ఆ కేసులో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురి నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సిఐడి రంగంలోకి దిగితే ఫైళ్ల దగ్ధం కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మరుగున పడిపోయిందనుకున్న కేసు తిరిగి తోడుకుండటంతో ఒక్కొక్కరి బాగోతాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే 2,16,000 ఎకరాల ఫీ హోల్డ్ జిల్లాలో అయ్యాయని రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా నేరుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో పాత ఆర్డీఓలు మురళి, హరిప్రసాద్, మదనపల్లె మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా, రైస్ మిల్ మాధవరెడ్డి, మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి రమణారెడ్డిలతో పాటు మరికొందరుపై కేసులు నమోదు విషయాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ కుమార్ నెల రోజుల క్రితం మీడియా ఎదుట బహిర్గతం చేశారు. ఇప్పుడు మళ్లీ సబ్ కలెక్టరేట్ కేసు దర్యాప్తును పునః ప్రారంభించడంతో నేరస్తుల గుండెల్లో వణుకు పట్టుకుంది. మొలకల చెరువు ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయం ముందు టీడీపీ నిరసన కార్యక్రమం. అవును, మీరు విన్నది నిజమే. ప్రతిపక్షం కదా నిరసనలు చేసేది. అధికార పార్టీ వారు ఎందుకు నిరసనలు చేస్తారని అనుకుంటున్నారా? అయితే మీరు తమ్మళ్లపల్లె నియోజకవర్గం మొలకల చెరువు వైపు తొంగి చూడాల్సిందే. ప్రజలతో సంబంధం లేకుండా పిఎల్ఆర్ కంపెనీతో అప్రజాస్వామికంగా ఎన్నిక చేయించుకున్న ఎంపీటీసీలు, సర్పంచ్లు కొనసాగే నైతిక అర్హత లేదంటూ వీరు మండల పరిషత్ కార్యాలయాల్లో గాని మండల రెవెన్యూ ఆఫీసులో గాని అధికారం చలాయించడానికి వీల్లేదని తెలుగుదేశం పార్టీ మొలకల చెరువు టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు మండల కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ గోబ్యాక్ పెద్దిరెడ్డి కంపెనీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు అంటూ నినాదాలు చేశారు. ప్రజలకు సేవ చేసేకి ప్రజాప్రతినిధులు ముందుండాలి. వీరిని పెద్దిరెడ్డి కంపెనీ వాళ్లు ఎంపీటీసీలుగా, సర్పంచులుగా ఎన్నిక చేయిస్తే వీళ్లు చేసిన పని ఏమిటి? చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల సందర్శనకు వచ్చినప్పుడు అడ్డుకోవడం, రాళ్లు వేయడం, చెప్పులు విసిరేయడం ఇలాంటి అనైతిక పనులు చేశాక వీళ్లని ఎంపిక చేసింది.
అంగల్లు బాబు కాన్వాయ్ పై దాడి చేసి వాహనాలను ధ్వంసం చేసి వారు ములకల చెరువు మండలానికి సంబంధించిన వైసీపీ ఎంపీటీసీలు సర్పంచులు చాలా మంది ఉన్నారు. వీరు ఇంకా గ్రామాలలో అక్రమ మద్యం వ్యాపారాలు, ఇసుక, అనేకమైన దందాలు నడిపినవారు. అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించి వేధించిన వారు. పిఎల్ఆర్ కంపెనీ భూ ఆక్రమణకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారు. వీళ్ళ పల్లె ప్రజలకు సేవ చేసేది. ఇలాంటి వారికి కూటమి ప్రభుత్వంలో అధికారం చలాయించే అవకాశమే లేదు అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్న ఒక ఎంపీటీసీ వద్ద ఆనాడు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించిన చరిత్రకు సాక్ష్యం కూడా ఉంది. ఇటువంటి వారు ప్రజాప్రతినిధులు. వీళ్లకు కొనసాగే అర్హత లేదు. వీరు వెంటనే రాజీనామా చేయాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు పోదామంటూ మండల కార్యాలయం ముందు టీడీపీ నాయకులు బైఠాయించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు, మండల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కేవీ రమణ, మస్తాన్ రెడ్డి, సోంపల్లి ఎక్స్ సర్పంచ్ ఎర్రగుడి సురేష్, జిల్లా నాయ బ్రాహ్మణ సంఘం కార్యదర్శి చింతికుంట్ల కేశవులు, జిల్లా రజక సంఘం కార్యదర్శి దయ్యాల శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ నరసింహులు, పాలరాము, పాతకోట రవి, ఎక్స్ వైస్ ఎంపీపీ కె నరసింహారెడ్డి, అడుగు చెరువు భాస్కర్ నాయుడు, తెలుగుదేశం పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య పంచాయతీ చట్టం ఏం చెబుతుందంటే, ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల క్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కొరకు ఎలక్ట్ కాబడినటువంటి వాళ్ళనే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటారు, ప్రజాప్రతినిధులుగా పరిగణింపబడతారు. కానీ 2019 జరిగిన ఎలక్షన్స్లో దొడ్డిదారిన రౌడీజంతో, దౌర్జన్యంతో ఎలక్ట్ కాబడి నామినేషన్ పత్రాలు చింపేసి ఏకపక్షంగా వ్యవహరించినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం ద్వారా ఎలక్ట్ కాబడినటువంటి ఈ ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, అదేవిధంగా సర్పంచులు, అదేవిధంగా జెడ్పీటీసీలు ఎవరు కూడా ప్రజల్ని వాళ్ళు ఒక్క ఓటుతో కూడా ఎన్నుకోలేదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు అలాంటి వాళ్ళు ఈరోజు చట్టసభలు లేకొచ్చి మేము శాసనం చేస్తాము, అభివృద్ధి చేస్తామంటే అది ఎట్టి పరిస్థితుల్లో చెల్లకూడదు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడినటువంటి ఈ ప్రజాప్రతినిధులు, సర్పంచులను ఈ మండల మీటుకు అనర్హులని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఎలక్టెడ్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు మాత్రమే ప్రజాప్రతినిధులుగా పరిగణింపబడతారు. అది కాకుండా సెలెక్టెడ్ అంటే ఎల్లప్ప, పుల్లప్ప, మల్లప్ప అని సెలెక్టెడ్ చేసుకొని వాళ్ళను నామినేషన్ పత్రాలు ఇతరువి చింపేసి పుల్లప్పకు, ఎల్లప్పకు పదవులు ఇచ్చేస్తే ఈడంతా ప్రజలు వాళ్ళు వెనకాబట్టి తిరగడానికి ప్రజలు గొర్రెలు కాదు అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయినటువంటి వాళ్ళకే విలువ ఇవ్వాలి, అప్రజాస్వామికంగా ఎలక్ట్ అయిన వాళ్ళకే విలువ లేదు అని చెప్పి ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ వాళ్ళు బహిష్కరిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు వచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం, ప్రగతి కోసం అని చెప్పి స్థానిక సంస్థలను గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవడం కోసం గ్రామ సభలో జాతీయ గ్రామీణ అభివృద్ధి ద్వారా ఈరోజు ఉమ్మడి కుటుంబం 4,500 కోట్లు ఇప్పుడు మొన్న రిలీజ్ చేయడం జరిగింది గ్రామీణ అభివృద్ధి కోసం. అదే గత ప్రభుత్వంలో ఒక్క పైసా కూడా సర్పంచ్కి వచ్చిన ఒక్క పైసా కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. కాబట్టి ఇలాంటి చిత్తశుద్ధి లేని ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు బుద్ధి చెప్పి ఈరోజు ప్రతిపక్షం లేకుండా క్వశ్చన్ పెట్టినారు ఇంట్లో. అదైనా బుద్ధి తెచ్చుకొని ఇకనైనా ఈ నాయకులు ఇంట్లో కూర్చోవాలని చెప్పి సిగ్గు విడిచి ప్రజల్లోకి వస్తే ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మేము హెచ్చరిస్తున్నాం, రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మీకు దమ్ము, ధైర్యం ఉంటే నిజాయితీగా, ప్రజాబద్ధంగా సెలెక్ట్ కాండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు, మన్నిస్తారు, అదేవిధంగా మండల మీటింగ్ ఆహ్వానిస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం. హెల్పింగ్ మైండ్స్ అనేది దశాబ్దం క్రితం ఒక పేరు మాత్రమే. నేడు అది ఒక వటవృక్షం. మదనపల్లె సేవా రంగంలో ఒక సంచలనం. ఇంతింతై వటుడింతై అన్న చందంగా దినదిన ప్రవర్ధమానం చెందుతూ మదనపల్లె కేంద్రంగా ప్రారంభమైన హెల్పింగ్ మైండ్స్ అనే చినుకు వర్షమై పెను తుఫానుగా మారింది. యూత్ ఐకాన్ సంస్థగా సౌత్ ఇండియా స్థాయిలో సేవలు అందిస్తోంది. ఈ అంకుటింత దీక్ష, దక్షత,
కఠోర శ్రమ వెనుక అతి సాధారణంగా కనిపించే అసాధారణ యువకుడు హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూ బకర్ సిద్దిక్ ఉండడమే ఆ సంస్థ అనన్య సామాన్యంగా ఎదగడానికి కారణమని చెప్పాలి. అబూ పుట్టినరోజు సందర్భంగా వరుస సేవా కార్యక్రమాలు చేయడానికి ఆ సంస్థ మిలిటెంట్ యూత్ శ్రీకారం చుట్టింది. హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూ బకర్ సిద్దిక్ జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బుధవారం ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మసీద్, గుడి, చర్చ్, ప్రార్థనా మందిరాలు సందర్శనతో పాటు మొక్కలు పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 6:30 మదనపల్లి బెంగళూరు రోడ్డు గోశాలలో గోవులకు గోగ్రాసం వితరణ, ఉదయం 9:30 మదనపల్లి బీటీ కళాశాల విద్యార్థినుల కోసం ప్యాడ్ బ్యాంక్ ఆవిష్కరణ, ఉదయం 10:30 మదనపల్లి మెట్రో కాంప్లెక్స్ వద్ద ఉచిత రక్త వర్గీకరణ, మధ్యాహ్నం 12 గంటలకు అన్నార్తుల ఆకలి తీర్చడానికి గుర్రంకొండ ఫుడ్ బ్యాంక్ లో ఆహారం, మధ్యాహ్నం 12:45 చైతన్య ఆశ్రమంలోని చిన్నారులకు అన్నదానం, మధ్యాహ్నం 1:30 అన్నార్తుల ఆకలి తీర్చడానికి మదనపల్లి ఫుడ్ బ్యాంక్ లో ఆహారం, మధ్యాహ్నం 3 గంటలకు ఇషి కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఉచిత కంటి పరీక్షలు, సాయంత్రం 5:30 బుద్ధుని కొండలో మొక్కలు నాటే కార్యక్రమం, సాయంత్రం 7:30 మస్తాన్ వలీ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నట్లు హెల్పింగ్ మైండ్స్ సంస్థ కార్యనిర్వాహక బృందం అధికారికంగా షెడ్యూల్ విడుదల చేసింది. అందరికీ నమస్కారం. సెలబ్రేషన్స్ ఆఫ్ సోషల్ యాక్టివిటీస్ అంటూ ఆగస్టు 28న నా పుట్టినరోజు సందర్భంగా వరుస సేవా కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది. గత 4 ఏళ్ల నుండి ఇదే తరహాలో నా పుట్టినరోజు వేడుకలో వరుస సేవా కార్యక్రమాలు చేస్తూ కొనసాగిస్తున్నాను. ఇక్కడ ఏమంటే ఈ కేక్ కటింగ్స్, ఈ బ్యానర్స్ ఇవేమి లేకుండా ఒక సేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదం నాతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు ఉదయం 5 గంటల నుండే ప్రార్థనా మందిరాలైనటువంటి మసీదు, గుడి, చర్చలకి సందర్శించి వారికి పూలు, పళ్ళ మొక్కలు అందించడంతో పాటు మదనపల్లి బెంగళూరులో ఉన్నటువంటి గోశాలలో ఉన్నటువంటి గోశాలను సందర్శించి అక్కడ గోగ్రాసం వితరణ చేసిన తర్వాత మదనపల్లి బీటీ కళాశాల విద్యార్థినుల కొరకు శానిటరీ ప్యాడ్ బ్యాంక్ని ఆవిష్కరించబోతున్నాం. అక్కడ నేను పూర్వ విద్యార్థి అవడం నాకు చాలా ఆనందదాయకం కూడా భావిస్తూ, అదేవిధంగా 11 గంటలకి మదనపల్లి మెట్రో కాంప్లెక్స్ వద్ద ఉచిత రక్త వర్గీకరణ అంటే ఫ్రీ బ్లడ్ గ్రూపింగ్ క్యాంప్ ఉంటుంది. ప్రతి ఒక్కరు చాలా మంది ఏమంటే రక్తదానం చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. దయచేసి రేపు జరగబోయే ఉచిత రక్త వర్గీకరణలో మీ బ్లడ్ గ్రూప్స్ అన్న తెలుసుకోండి. రేపు పొద్దున్నే మీ కుటుంబ సభ్యులకి ఎప్పుడైనా బ్లడ్ అవసరం ఉన్నప్పుడు ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. దాని తర్వాత మదనపల్లి గురుంకొండ 2 ఫుడ్ బ్యాంక్లో ఆహారం అందుబాటులో ఉంచిన తర్వాత మదనపల్లి చైతన్య ఆశ్రమం నుండి చిన్నారులకు అన్నదానం తర్వాత మధ్యాహ్నం. బఫర్ జోన్ FTL అంటే ఏంటి? హైడ్రా అంటే ఏమిటి? అక్కడ ఎందుకు కట్టడాలు కూలుస్తున్నారు? హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని చెరువులు, నాలాలపై అక్రమంగా నిర్మించిన భవనాలు, కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. చెరువులను ఆక్రమించి కట్టిన బిల్డింగులపై హైడ్రా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో బఫర్ జోన్, ఫల్డ్, హైడ్రా అనే పదాలు తరచూ వార్తల్లో వినిపించడంతో పాటుగా కనిపిస్తున్నాయి. ఇంతకీ బఫర్ జోన్ మరియు FTL అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. FTL అనగా ఫుల్ ట్యాంక్ లెవెల్. ప్రతి చెరువుకు నీరు నిల్వ ఉండే ప్రాంతం లేదా నీరు విస్తరించే ప్రాంతాన్ని అంచనా వేసి ఫుల్ ట్యాంక్ లెవెల్ నిర్ణయిస్తారు. వర్షాకాలంలో చెరువుల్లో పూర్తిగా నీళ్లు ఉంటే ఆ ఏరియా వరకు నీరు నిల్వ ఉంటుందో FTL తెలియజేస్తుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ నీటి వరసలు ఉన్న ప్రాంతాలను వేరు చేసే ప్రదేశాన్ని బఫర్ జోన్ అంటారు. చెరువు లేదా ఏదైనా నీటి వనరు యొక్క పరిధిని బట్టి కొంత దూరం వరకు బఫర్ జోన్ ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం FTL మరియు బఫర్ జోన్లో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. బఫర్ జోన్ యొక్క పరిధి నీటి వనరు యొక్క ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. బఫర్ జోన్ పరిధిలో సొంత భూమి ఉన్నా సరే అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఆ భూమిలో కేవలం సాగు మాత్రమే చేసుకోవచ్చు. హైడ్రా యొక్క పూర్తి పేరు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కబ్జాకు గురి కాకూడదనే ప్రధాన లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు హైడ్రా ఏర్పాటైంది. హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించి ఉంటుంది. హైడ్రాకు చైర్మన్ గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయడం, ఆక్రమణలను తొలగించటం, అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకుంటుంది.
కడపలో దశాబ్దాల తర్వాత టీడీపీ గెలుపు జెండా ఎగరవేసిన కడప రెడ్డమ్మ మాధవిరెడ్డి తన తడాకు చూపుతున్నారు. తనదైన శైలిలో అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. అసెంబ్లీలో సైతం ఎంతో అనుభవమున్న నాయకురాలిగా ఆమె ఇచ్చిన ప్రసంగానికి డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ సైతం అబ్బురపడ్డారు. తాజాగా కడపలో చెత్త పంచాయతీకి తెర లేపారు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. చెత్త ఏరివేయకపోతే మేయర్ ఇంటి ముందు చెత్త వేయాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రజలకు సూచించారు. దీంతో కొంతమంది మేయర్ ఇంటిపై చెత్త వేసినారు. మరోవైపు చెత్త పన్ను కట్టకపోతే చెత్త ఏరివేసేది లేదని మేయర్ తెగేసి చెప్పారు. దీంతో చెత్త పంచాయతీ రసవత్రంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్ డోలాయమానంలో పడిందా? నెమ్మదిగా కాంగ్రెస్ పార్టీ ఆమెను పక్కన పెట్టేయాలని భావిస్తోందా? లేదా షర్మిల అలా భయపడుతున్నారా? తనకంటే తన జగన్ను పార్టీలోకి తీసుకుంటేనే బెటర్ అని కాంగ్రెస్ హైకమాండ్ సంకేతాలు ఇస్తోందని షర్మిల భావిస్తున్నారా? అంటే ఇటీవల కాలంలో ఆమె చేస్తున్న ప్రకటనలు, మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్న మాటలు వింటే అవుననే అనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ ఇటీవల కాలంలో కాంగ్రెస్ కు దగ్గర అవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే వైఎస్ షర్మిల తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారా అని పరిశీలకులు భావిస్తున్నారు. బెంగళూరు వేదికగా జగన్ తరచూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ అవుతున్నారని, ఆ భేటీలో కాంగ్రెస్ కు బేషరతు మద్దతు ప్రతిపాదన తీసుకువచ్చారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి బలం చేకూర్చే విధానాలే జగన్ చర్యలు, ప్రకటనలు కూడా ఉన్నాయని, రాజ్యసభలో బీజేపీకి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోవడం నుంచి ఆయన వరుసగా వేస్తున్న అడుగులు కాంగ్రెస్తో ఒప్పందం లేదా పొత్తు స్థాయిని దాటి విలీనం దాకా వెళ్లాయని కూడా వైసీపీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే షర్మిల తన దారి తాను చూసుకోక తప్పదని గ్రహించాలి అంటున్నారు. అందుకే ఆమె విమర్శల దాడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి సర్కారుపై కాకుండా కనీసం విపక్ష హోదా కూడా లేని తన అన్న పార్టీ వైసీపీ మీదనే ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. దీంతో ఆమె చేస్తున్న రాజకీయం రాష్ట్రంలో కాంగ్రెస్ కు కాకుండా తెలుగుదేశంకు ప్రయోజనం కలిగేలా ఉంటున్నది. ఈ విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు రహస్యంగా కాదు, బాహాటంగానే చెబుతున్నాయి. ఇటీవల అచ్యుతాపురం ప్రమాదం విషయంలో షర్మిల విమర్శలన్నీ వైసీపీ టార్గెట్ గానే ఉండటాన్ని కాంగ్రెస్ వర్గాలు ఉటంకిస్తున్నాయి. షర్మిల తీసుకున్న ఈ స్టాండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి ఏ మేరకు దోహదపడుతుందో తెలియదు కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి మాత్రం గట్టి రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది. ఇక్కడే షర్మిల అడుగులు కాంగ్రెస్ కు ఎడంగా తెలుగుదేశం వైపుగా పడుతున్నాయా అన్న సందేహాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమవుతున్నాయి. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దహనం కేసులో పోలీసులు చేసిన సోదాల్లో లిక్కర్ స్కామ్ గుట్టు బయటపడినట్లుగా తెలుస్తోంది. మదనపల్లికి సోమవారం సిఐడి ఉన్నత అధికారులంతా వెళ్లారు. మొత్తం డేటాను, దొరికిన పత్రాలను విశ్లేషిస్తే 100 కోట్ల నగదు లావాదేవీలు బయటపడ్డాయి. ఇదంతా మద్యం స్కామ్ లోగుట్టులోనిదేనని తేలడంతో సిఐడి అధికారులు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. మద్యం స్కామ్ లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఏపీలో మద్యం స్కామ్ మొత్తం పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగింది. డిస్టిలరీలను లాక్కోవడం దగ్గర నుంచి విచిత్రమైన బ్రాండ్లను ప్రవేశపెట్టడం, కమిషన్లు కొట్టేయడం వరకు చాలా అవినీతి జరిగింది. మొత్తం నగదు లావాదేవీలు జరపడం వెనుక కూడా ఈ కుట్ర ఉంది. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైర్ తర్వాత అధికారులు పెద్దిరెడ్డి సన్నిహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ సహా పలు చోట్ల నిర్వహించిన సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడే లిక్కర్ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు దొరికినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వాసుదేవరెడ్డి దగ్గర నుంచి తీసుకోవాల్సిన వాంగ్మూలాలు తీసుకున్నారు. అలాగే డిస్టిలరీలు పోగొట్టుకున్న పాత యజమానుల నుంచి వాంగ్మూలాలు రికార్డు చేశారు. పూర్తి స్థాయిలో స్కామ్ ను ఎక్స్పోజ్ చేయడానికి అవసరమైన సమాచారం అంతా సిఐడి వద్దకు చేరిందని తెలుస్తోంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ పై సిఐడి విచారణ జరుపుతోంది. ఇప్పుడు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాత్రపై పూర్తి స్థాయిలో సమాచారం రావటంతో ఆయనకు నోటీసులు జారీ చేయడమో లేకపోతే అరెస్టు చేయడమో చేస్తారని భావిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో బహుజన్ యువసేన BYS ఆధ్వర్యంలో మదనపల్లెలోని ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్న అక్రమాల గురించి మరియు ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా నడుపుతున్న హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన పునీత్. అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అయిన కొండయ్యకు ఫిర్యాదు చేయటం జరిగిందని, ఈ సందర్భంగా బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ మాట్లాడుతూ మదనపల్లిలో చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ లో ప్రజలు దోపిడీకి గురవుతున్నారని, అలాగే చాలా హాస్పిటల్స్ లో
ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తూ ప్రభుత్వ అనుమతులు లేకుండా మరియు సర్టిఫైడ్ స్టాఫ్ లేకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పునీత్ అన్నారు. దీనిపై గతంలో చాలాసార్లు ఇదే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఫిర్యాదు చేయటం జరిగిందని, ఫిర్యాదు మేరకు డిప్యూటీ DMHO గారైన దేవా శిరోమణి అధ్యక్షతన ఒక ఎంక్వైరీ టీమ్ ని పట్టడం జరిగిందన్నారు. సర్టిఫైడ్ స్టాఫ్ లేక ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్న రెయిన్బో హాస్పిటల్స్ లో సరైన సమయంలో సరైన వైద్యం దొరకక ఒక బిడ్డ మృతి చెందినట్లు నిరసన చేపట్టిన తల్లిదండ్రులు సంఘటన కూడా మీరు గమనించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన యువసేన నాయకులు శశికుమార్, నందీష్, బ్రహ్మ తదితరులు పాల్గొన్నారు. జగన్ ను అన్ఫాలో చేసేసిన రోజా పార్టీకి సంబంధించిన ఫోటోలని డిలీట్, పార్టీ మారిపోతున్నట్టేనా అనే చర్చ జోరందుకుంది. ఇటీవల రోజా పార్టీ మారబోతోందంటూ వార్తలు రాగా అనూహ్యంగా తన సోషల్ మీడియా ఖాతా నుంచి వైసీపీ ఫోటోలు, జగన్ అనే పేర్లు, బొమ్మలు లేకుండా తొలగించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో అంటూ అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ వర్గాలు మాత్రం ఏదో ఉందని అనుకుంటున్నాయి. రోజా సోషల్ మీడియాలోని హెడ్డర్ లో వైసీపీ ఆనవాళ్లు లేవు, బయోలో తాను వైసీపీ నాయకురాలిని అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు అని తెలుస్తోంది. నగరి ఇన్ఛార్జ్ గా రోజా ఉన్నారా లేదా అనే దానిపై కూడా స్పష్టత కావాలని ఆమె అడిగినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఈమె మాజీ ముఖ్యమంత్రి జగన్ కు గుడ్ బై చెప్పేసి తమిళనాడు రాజకీయాల్లో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నమాట. తమిళ హీరో విజయ్ కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. తమిళక వెట్రి కలగం TMK పార్టీ ఏర్పాటు చేసి జెండాను ఆవిష్కరించటం జరిగింది. ఆ పార్టీ గీతాన్ని విడుదల చేయగా ఇప్పుడు రోజా ఆ పార్టీలో చేరే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు సెల్వమణి రోజా కూడా తమిళ సినిమాల్లో నటించారు. అందుకే ఇప్పుడు అక్కడ అరంగేట్రం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. దీంతో ఈ విషయం కాస్త వైఎస్ఆర్సీపీలో చర్చనీయాంశంగా మారింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ తప్పదా? మద్యం స్కామ్ లో మిథున్ కూరుకుపోయారా? మదనపల్లె ఫైల్స్ కేసులో విచారణ, మద్యం స్కామ్ కు ఆధారాలు అందజేసిందా? మద్యం స్కామ్ నిందితులు వాసుదేవరెడ్డి వాంగ్మూలం కూడా మిథున్ కు చుట్టుకుందా? CID పక్కా ఆధారాలతో అరెస్ట్ కు రంగం సిద్ధం చేస్తోందా? మదనపల్లెలో మళ్లీ మొదలైన ఫైల్స్ కథ. CID చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ రాకతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు. ఏ క్షణంలోనైనా అరెస్ట్ల పరంపరకు శ్రీకారం. తీగ లాగారు, డొంక కదిలింది. అదనంగా మద్యం స్కామ్ కు కూడా క్లూ దొరికాయా? బిక్క చచ్చిపోయిన పలువురు వైకాపా నేతలు. చర్చోపచర్చలకు తెర తీసిన CID రాక. మొలకల చెరువు MPDO కార్యాలయాన్ని ముట్టడించిన తెలుగుదేశం నాయకులు. ఆశ్చర్యంగా ఉందా? పాలక వర్గం నిరసన ఎందుకు అని అనుమానంగా ఉందా? PLR సెలెక్టెడ్ ప్రజాప్రతినిధులు వద్దు, ప్రజాస్వామ్యబద్ధ ఎలక్టెడ్ ప్రజాప్రతినిధులు ముద్దు అంటూ హోరెత్తిన తెలుగు తమ్ముళ్లు. కోరం లేక వాయిదా పడ్డ మండల మీట్. తెలుగుదేశం వైపు వైఎస్ షర్మిల చూపు. వైఎస్ జగన్, DK శివకుమార్ చర్చలు సఫలమై జగన్ కాంగ్రెస్ గూటికి చేరేనా? పాలక పక్షాన్ని వదిలేసి వైసీపీపై విమర్శలు. అచ్యుతాపురం ప్రమాద సంఘటనలోనూ వైసీపీనే కార్నర్ చేసి విమర్శలు చేసిన షర్మిల కాంగ్రెస్ కు ఎంత ఉపయోగపడుతుందో కానీ తెలుగుదేశం పార్టీకి మహా మేలు చేస్తోంది. క్షణక్షణం పోరాటం, కణకణం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.